ఇవాళ మొన్న వర్షాలకు రోడ్లని గుంతలు పడ్డాయి. చిన్నకోడూరు పోతే మనకు మెట్టుబండల కాడ ఎంత గుంత పడ్డది లేదు. నంగునూరు దిక్కు పోతే గుంతలు పడ్డాయా లేవా? మన వెంకటాపూర్ దిక్కు పడ్డాయా లేవా? గుంతలు ఊడిసే తెలివిలేదు దీనికి. కనీసం రోడ్లు గుంతలు పడితే ఆయన కొమ్మట్టెడ్డి ఉంటాడు, ఇక నరకమంటే ఎంత దూరం అని నరుకుతాడు. ఏదైనా గుంత కనబడితే నాకు ఫోన్ చేయండి అన్నాడు. అసలు గుంత పడని రోడ్డు ఉన్నదా ఈ రాష్ట్రంలో? నువ్వు వచ్చినాక ఏంటన్నా ఒక్క గింత డాంబర్ పొక్కలనే ఊడిసినావా నువ్వు? డాంబర్ పోసి ఆగిపోయినాయి ఎక్కడ రోడ్లు అక్కడనే. ఆయన వాటర్లో నీళ్లు కలిపిండో ఇలా నీళ్లు కలిపిండో ఏమో కలిపిండిగా. అయితే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పోయి నిన్న కొబ్బరికాయ కొట్టిండి. అక్కడ ఫ్యూచర్ సిటీకి అట 4 లైన్ రోడ్ అట. ఇక్కడ సిటీ లేదు, ఇల్లే దిక్కు లేదు, దానికి 6 లైన్ల రోడ్ ఎత్తాడట. ఉన్న రోడ్లకేమో గుంతలు పట్టే పూడ్చేది తెలివి లేదు. అంటే ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు? ఆడ నీ భూముల ధరలు పెంచడం కోసం వేస్తున్నావు, నీ కాంట్రాక్ట్ల కోసం చేస్తున్నావు. నువ్వు ఎక్కడ వేయాలి? వర్షాలు పడి బ్రిడ్జిలు కొట్టుకుపోయినాయి, రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి. ఎవడు కాంట్రాక్టర్ అంటూ టెండరే ఎత్తలేడు. కనీసం ఈ రేవంత్ రెడ్డి ఈ పైసలు ఇస్తాడో ఇయ్యడో ఈ పర్సెంటేజీలు మాకు నడవేయని చెప్పి ఎవడు టెండర్ కూడా ఎత్తలేడు. టెండర్ వేసినా ఎవడు పని చేస్తలేడు. ఇదేమో ఇడిచిపెట్టిండు ఫ్యూచర్ సిటీకి రోడ్ ఎత్తా అంటాడు. ఉన్న రోడ్డు మంచిగా చేయ రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ తర్వాత చూద్దాం, పైసలు ఉంటే వెనక సీట్ చేయి. ఈ ఉన్న రోడ్లని బండ పెడతావు, ఫ్యూచర్ సిటీకి 6 లైన్ రోడ్లు ఎత్తావు. ఎవరిని ఉద్ధరించడానికి చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావో ఇవాళ మనం ప్రజలకు చెప్పాలి. ఇంకో అబద్ధం ఆడతాడు, పైసలు లేవంటాడు. పైసలు లేవంటాడు. మల్లన్న సాగర్కి వెళ్ళి 7,000 కోట్లతో మూసిల నీళ్లు పోతాను మన కొబ్బరికాయ కొట్టిండు. పైసలు లేవంటాడు. ఇల్లు లేని కాడికి 4,000 కోట్లతో 4 లైన్ రోడ్ వేస్తా అంటాడు. హైదరాబాద్ లో 7,000 కోట్లతో టెండర్ పిలిచిండు. హెచ్ఎండిఏలో 10,000 కోట్లతో టెండర్ పిలిచిండు. 6,000 కోట్లతో ఎస్టీపీలకు టెండర్లు పిలిచిండు. మరి వాటికి ఉన్నాయి కదా పైసలు, మరి అవి ఆడికేళ్ళు వచ్చినాయి? అంటే రైతులకి ఇవ్వమంటే లేవు, అవ్వాతాతలకి ఇవ్వమంటే లేవు, పిల్లల చదువులకి ఇవ్వమంటే లేవు. కానీ ఢిల్లీకి మూటలు కట్టడానికి, కాంట్రాక్టులకు కట్టబెట్టడానికి, బీహార్ ఎన్నికలకు డబ్బులు వంచడానికి బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం గమనించాలి. ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ రాహుల్ గాంధీ పోయి ఇప్పుడు బీహార్లో చెప్తారట ఏమని? మేము 6 గ్యారెంటీలు తెలంగాణలో అమలు చేసినాం, రేపు గెలిస్తే బీహార్లో కూడా చేస్తా అంటారట. బీహార్ ప్రజలు ఇలా జాగ్రత్తగా ఉండాలి. రాహుల్ గాంధీ నమ్మితే మళ్ళీ తెలంగాణకు మరీ చూస్తలేడు, రేపు అటు కూడా రాడు. అంత మోసం. ఈడ 6 గ్యారెంటీలు చేసినాక వాడికి పోతే చెప్పినావు అందం. ఈడెప్పుడన్నా రివ్యూ చేసినావా? 2 ఏళ్లలో అవ్వాతాతల 4,000 ఏమైందని అడిగినవా? రైతులకు 15,000 ఏమైందని అడిగినవా? ఆడపిల్లల స్కూటీలు అడిగినవా? 2 లక్షల ఉద్యోగాల గురించి అడిగినవా? నిరుద్యోగులకు 5 లక్షల భరోసా కార్డు గురించి అడిగినవా? మహిళలకు ఇచ్చే 2,500 మహాలక్ష్మి గురించి అడిగినవా? ఈడు అడగడట కానీ మళ్ళీ బీహార్లో పోయి చెప్తాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీకి బీహార్లో చెప్పే హక్కే లేదు నీకు. తెలంగాణ ప్రజలను మోసం చేసినావు రాహుల్ గాంధీ. క్షమాపణ చెప్పు తెలంగాణ ప్రజలకు. తర్వాతనే పోయి నువ్వు బీహార్లో ఓట్లు అడగాల బిడ్డ. ఈడ మోసం చేసి ఇంకా అడవై సిగ్గు లేకుండా చెప్తావా నువ్వు? ఇంకా బీహార్ ప్రజల్ని మోసం చేస్తావా? తెలంగాణను మోసం చేసింది చాలదా రాహుల్ గాంధీ నీకు? ఇంకా పోయి బీహార్లో మోసం చేస్తావు. ఇవన్నీ కూడా మనం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఉన్న పథకాలు బంద్ అయినాయి, కొత్త ఇచ్చిపెట్టు. కేసీఆర్ కిట్ బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు, బతుకమ్మ చీరలు బంధు, ఫీజు రియంబర్స్మెంట్ బంధు, సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం బంధు. ఉన్న పథకాలు బంద్ పెట్టినావు కదా నువ్వు. కొత్త ఏం చేసినావు? కాళేశ్వరం కూలిందంటాడు, మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతా అంటాడు. కాళేశ్వరం కూలిందంటాడు, మొన్న పోయి గంధమల్ల కాడ కొబ్బరికాయ కొట్టాడు, 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అంటాడు. కాళేశ్వరం కూలిందంటది, కొండ సురేఖ వచ్చి రంగనాయక సార్ కాడ మనం కట్టిన కాడ గేట్ కాబట్టి 1 లక్ష ఎకరాలకు నీళ్ళు ఇడిచిన అంటది. మరి ఎక్కడి 1 లక్ష ఎకరాలు? ఎక్కడిది రంగనాయక సాగర్? ఎక్కడిది సిద్దిపేటలో వండే పంట? మనకు తెలియదా? 1 లక్ష ఎకరాలు ఇయ్యాల యాసంగి పంట, వానకాలం పంట బంగారములో పడుతుందంటే అది కాళేశ్వరం కాకపోతే ఏందో మీరు ప్రజలకు చెప్పాలి. ఈ కాంగ్రెస్ ఎట్లా దగా చేస్తుంది, కాంగ్రెస్ ఎట్లా మోసం చేస్తుంది. కండ్ల ముంగట గలగల కాళేశ్వరం నీళ్లు, గోదావరి నీళ్లు కాళేశ్వరం కాలువలలో బారుతుంటే కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు.